రైట్ ఇక కర్ణాటకలోని కొడగులోని ఏనుగుల శిబిరంలో విషాదకర ఘటన జరిగింది. కావేరీ నది స్నాన కేంద్రంలో ఏనుగులకు స్నానం చేయిస్తుండగా వాటి మధ్య ఘర్షణ జరిగింది. పరస్పరం దాడి చేసుకున్నాయి. అదే టైంలో పర్యాటకులు స్నానం చేస్తుండటంతో 33 ఏళ్ల మహిళపై ఏనుగు పడిపోగా ఆమె స్పాట్లోని ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనతో పర్యాటకులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. కర్ణాటకలోని కొడగులో ఏనుగుల శిబిరంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కావేరీ నది స్నాన కేంద్రంలో ఏనుగులకు స్నానం చేయిస్తుండగా 2 ఏనుగుల మధ్య ఘర్షణ జరిగింది. అయితే అదే టైంలో అక్కడికి పర్యాటకులు అయితే వచ్చారు. ఇటు 33 ఏళ్ల ఒక మహిళపై 2 ఏనుగులు ఘర్షణ పడుతున్న సమయంలో ఆ ఏనుగు ఆమెపై పడిపోయింది. వెంటనే ఆమె అక్కడికక్కడే మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. ఇటు ప్రస్తుతం మనం ఆ ఏనుగులు ఘర్షణ పడుతున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఇటు అదే ఫ్యామిలీకి సంబంధించిన ఒక వ్యక్తి చిన్న పాపని కూడా తీసుకుని ఆమె రక్షించేందుకు ప్రయత్నిస్తూ ఉన్న విజువల్స్ కూడా మనం చూడొచ్చు. అయితే ఇదే ఘటనకి సంబంధించి మహిళ అక్కడికక్కడ మృతి చెందింది. ఈ ఘటన అంతా కర్ణాటకలోని కొడగులో చోటు చేసుకుంది. అయితే ఈ ఘటనపై ఇప్పటికే అటవీ శాఖ అధికారులు విచారణ చేస్తూ ఉన్నారు. ఇటు ఏనుగులు ఘర్షణ చోటు చేసుకుంటున్న క్రమంలో ఇటు మహిళ దాని కింద పడిపోయి నుజ్జునుజ్జైపోయిన పరిస్థితి కనిపిస్తోంది. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. ఇటు కర్ణాటకలోని కొడగులోని ఏనుగుల శిబిరంలో అయితే ఈ విషాదకర ఘటన వెలుగు చూస్తుందనే చెప్పుకోవాలి. ఇటు వెంటనే ఆ ఘటనను చూసినంత పర్యాటకులంతా ఒక మహిళ ఒక ఏనుగు కింద పడిపోయి నుజ్జునుజ్జు అయిపోయి ఆమె ప్రాణాలు కూడా కోల్పోయింది. ఈ ఘటనను చూసిన తర్వాత అక్కడ ఉన్న పర్యాటకులంతా బయటకు పరుగులు తీసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇటు అదే ఫ్యామిలీకి సంబంధించిన మరొక వ్యక్తి కూడా తన చిన్న పాపని తన వెంటే తీసుకొని, అంటే ఆ టైంలో తన సంబంధించిన వ్యక్తి అందులో మరణిస్తూ ఉండటంతో ఏనుగు కింద పడిపోవడంతో తనకి సహాయం చేసేందుకు అట్లీస్ట్ ఆమె బయటకు వస్తుందేమో అని 2 చేతులతో అతను ఒక పాపని చేతిలో హోల్డ్ చేసుకుని ఆ తర్వాత ఆమెను లాగే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఎక్కడ అతను తన పాపకు కానీ తనకి ఏమైనా అవుతుందన్న భయం కానీ ఎక్కడ దానికి కనిపించకుండా కేవలం తనని రక్షించేందుకే అందులోకి దిగుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే మొత్తానికి ఈ ఘటన కర్ణాటకలోని చోటు చేసుకుంది. ఇటు ఇప్పటికే ఈ ఘటనపై అటవీ శాఖ అధికారులు విచారణ చేపట్టి దర్యాప్తు చేస్తూ ఉన్నారు.
ఇక కర్ణాటకలోని కొడగులోని ఏనుగుల శిబిరంలో చోటు చేసుకున్న ఘర్షణకి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రానా మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రానా, మనం చూస్తున్నాం ఇటు ఏనుగులు అయితే రెండు ఏనుగులు ఇటు ఒకటిపై ఒకటి అయితే దాడి చేసుకున్నాయి. ఇటు రెండు కూడా విచక్షణ రహితంగా దాడులు చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఒక మహిళ ఒక ఏనుగు కింద పడిపోయి మరణించిన సిచ్యువేషన్ కూడా అక్కడ ఉంది. కాబట్టి అసలు ఈ ఘటనపై అటవీ శాఖ అధికారులు ఏమంటున్నారు? ఇవాళ ఉదయం ఎగ్జాక్ట్గా 10:30 గంటల సమయంలో ఈ సంఘటన జరిగినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఎందుకంటే మృతురాలు చెన్నైకి చెందినటువంటి ఆయన కూడా ఇటు సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒక మూడేళ్లకు సంబంధించి ఒక పాప కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. సో వారు 2 రోజుల క్రితం కర్ణాటక పూర్తిగా వాళ్ళు పర్యటిస్తున్నారు. దాంతోపాటు కొన్ని ఏదైతే టూరిజం సంబంధించిన ప్లేసెస్ కూడా వాళ్ళు అక్కడికి వెళ్ళారు. ఆ వెళ్ళిన సందర్భంలోనే దుబారే ఎలిఫెంట్ క్యాంప్ అనేది కుషాల్ నగర్లో చాలా ఫేమస్. మామూలుగా కర్ణాటక ఈ కడుగు జిల్లాలకు ఎవరు ఎంటర్ అయినా కూడా ఈ యొక్క ఎలిఫెంట్కి సంబంధించిన క్యాంప్కి రెగ్యులర్గా వెళ్తుంటారు. కొన్ని వేలాది మంది వెళ్తుంటారు. ఇంకా సమ్మర్ అయితే ఇంకా ఎక్కువ మంది వెళ్తున్నటువంటి సందర్భం కనపడుతుంది. సో ఆ కోవెలనే ఇవాళ ఈ ఎలిఫెంట్ క్యాంప్ దగ్గరికి వాళ్ళు వెళ్ళారు. ఎందుకంటే ఎలిఫెంట్ని అత్యంత సమీపంలో చూడవచ్చు, వాటికి ఆహారం అందించవచ్చు, వాళ్ళకి స్నానాలు కూడా చేయొచ్చు. సో ఈ వెసులుబాటు కేవలం ఆ దుబారే ఎలిఫెంట్ క్యాంప్ దగ్గర మాత్రమే ఉంటుంది. వేరే చోట ఎక్కడ కూడా ఎవరిని సాధారణ ప్రజల్ని కానీ అనుమతి ఇచ్చారు. కానీ ఇక్కడ ఉన్న నేపథ్యంలో సడన్గా ఇవాళ 10:30-11 గంటల ప్రాంతంలో 2 ఏనుగులు, ఒకదాని పేరు కాంచన్, మరొక ఏనుగు పేరు మార్తాండ. సో కాంచన్ అని వచ్చి మగ ఏనుగు, మార్తాండ వచ్చి ఆడ ఏనుగు. సో అప్పటికే ఈ మార్తాండకి స్నానం చేపిస్తున్నారు కొంతమంది పర్యాటకులు. సో అది తిరకిస్తున్నారు భార్యాభర్తలు. సో ఆల్రెడీ ఎవరైతే మృతి చెందినటువంటి పేరు నిత్యశ్రీ ఆలియాస్ తులసి. సో ఆమె కొంచెం ముందరికి వెళ్ళింది. కానీ వెనక నుంచి ఒక్కసారిగా కూడా కాంచన్ అనే ఏనుగు కొంచెం పరిగెత్తుకుంటూ వచ్చి ఒక్కసారిగా బలంగా మార్తాండని ఢీకొట్టిన తర్వాత ఆ వాటర్లో ఉంది కాబట్టి ఆల్రెడీ అది బ్యాలెన్స్ తప్పి ఒక్కసారిగా అక్కడ పక్కనే ఉన్నటువంటి తులసి మీద పడిపోయింది. సో పడిపోయిన తర్వాత ఆమెను పక్కకి లాగడానికి చాలా ప్రయత్నించేస్తారు వాళ్ళ హస్బెండ్. దాంతోపాటు వాళ్ళ హస్బెండ్ చేతిలో 3 ఏళ్ల పాప కూడా ఉంది. ఓ పక్క పాపని హ్యాండిల్ చేయాలి, మరో పక్క ఈ 2 ఏనుగులు కొట్లాడుకుంటున్నాయి. ఆ కొట్లాడుకుంటున్న సమయంలోనే ఆ మధ్యలో ఆమె నలిగిపోయింది. సో నలిగిపోయింది. దాంతోపాటు ఈ కాంచన్ ఏనుగు పైన ఆల్రెడీ ఇన్స్ట్రక్టర్ కూడా కూర్చున్నాడు. అతను కూడా కంట్రోల్ చేయడానికి కట్ట తీసుకొని చాలా కూడా కొడుతున్నాడు. అయినప్పటికీ కూడా ఏదైతే మార్తాండ అనే ఏనుగు కింద పడిపోయింది కాబట్టి అది పడిపోయినా కూడా కింద తొక్కుతుంది, గట్టిగా కొడుతున్నటువంటి సిచ్యువేషను. సో అక్కడ ఉన్నటువంటి పర్యాటకులు కానీ వాళ్ళందరూ కూడా ఈ సిచ్యువేషన్ని వీడియోల రూపంలో కూడా చూశారు. ఎందుకంటే అక్కడ ఉండే కొంతమంది ఒక 5-6 మంది కొంచెం ధైర్యం చేసి ఎట్లయినా వాళ్ళు ఆ 2 ఏనుగులు కొట్టాడుకుంటున్నప్పటికీ మధ్యలో ఇరుక్కుపోయినటువంటి కింద పడిపోయినటువంటి తులసిని బయటికి తీసుకురావడానికి వాళ్ళు చాలా ప్రయత్నాలు చేశారు. సో ప్రయత్నాలు చేసినప్పుడు కొంత దూరం ఇన్స్ట్రక్టర్ కొంచెం అలర్ట్ అయ్యి మరికొంతగా ఏదైతే కాంచన్ని కొంచెం దూరం వైపు తీసుకురావడానికి ప్రయత్నించింది. అప్పుడు మార్తాండ మరొకసారి పైకి లేచింది ఏనుగు. సో ఏనుగు పైకి లేచి కొంచెం దూరం నడుచుకొని పోయినప్పుడు మళ్ళీ దాన్ని బలంగా కొట్టింది. సో ఈ తతంగం అంతా కూడా దాదాపు 40 నిమిషాల పాటు జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే వెంటనే స్పృహ పడిపోయింది, తీవ్ర గాయాలైంది తులసికి. అక్కడ వాటర్, దాంతోపాటు అక్కడ కింద చిన్నపాటి రాళ్ళు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆమెకి తలకు బలమైనటువంటి గాయం దొరికింది. దాంతోపాటు బాడీలో చాలా వరకు కూడా ఎముకల విరిగినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో హుటాహుటిన అక్కడ కుషాల్ నగర్లో ఉన్నటువంటి ఒక స్థానిక హాస్పిటల్కి తులసిని తీసుకెళ్ళినప్పటికీ అప్పటికే ఆమె మృతి చెందినట్టుగా వైద్యులు తెలిపినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే అత్యంత హృదయ విదారకమైనటువంటి సంఘటనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే సమ్మరు పక్క రాష్ట్రానికి బాగా ఎంజాయ్ చేద్దామనేసి ఉద్దేశంతో వాళ్ళు వచ్చారు. దాంతోపాటు తన 3 ఏళ్ల కూతురు, ఆ 3 ఏళ్ల కూతురికి ఏనుగులు ఎలా ఉంటాయి, వాటి స్వభావం ఎలా ఉంటుంది, జంగల్లో ఎలా ప్రవర్తిస్తాయి, వాటిని ఎవరికైనా చిన్నపిల్లలు ఏనుగును తాకాలనే ఒక ఆశ ఉంటుంది. సో ఆ నేపథ్యంలోనే వాళ్ళ మదర్ కొంచెం ముందుకెళ్ళి మొదటగా ఆమె స్నానం చేయించినట్టు అక్కడ ఉండడము. తర్వాత పాప అప్పటి వరకు ఎంజాయ్ చేస్తుంది. దాదాపు 10-15 నిమిషాలు ఆ పాప కానీ వాళ్ళ ఆయన కానీ బాగా ఎంజాయ్ చేస్తున్న సందర్భంలో ఒక్కసారిగా జరిగినటువంటి సంఘటనకి వాళ్ళు కూడా షాక్ పోయారు. సో ఒక పక్క పాపని చేతిలో పట్టుకోవడము, మరో పక్క తన భార్యని కాపాడడం కోసం ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చాలా అంటే చాలా తీవ్రంగా శ్రమించారు చెప్పొచ్చు. ఎందుకంటే ఆ విజువల్లో చూస్తేనే మనకు చాలా హృదయం అసలు ఎంత బాధ అనిపిస్తుందంటే కన్నీళ్ళు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కన్నీళ్ళు ఆగటటువంటి సిచ్యువేషన్. సో చాలా వరకు కూడా ఆమెను మొత్తం కాపాడడానికి ప్రయత్నించినటువంటి సిచ్యువేషను. సో ఆమెకి ఎంత హాస్పిటల్ తీసుకెళ్ళినా లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ స్థానికంగా అక్కడ మొదటిగా అక్కడ ఫస్ట్ ఎయిడ్ చేసినా కూడా ఆమెని బతికించుకోలేనటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. సో ఎక్కువగా
రెగ్యులర్గా అదే ప్లేస్లో ఏదైతే మార్తాండ్ అనే ఆడే ఏనుగు తనకు కేటాయించిన ప్లేస్లో అక్కడ ఎవరైనా పర్యాటకులు వచ్చినా వాళ్ళు వచ్చినా కూడా అక్కడ రెగ్యులర్గా ఆమెకి స్నానం చేపిస్తుంటారంట ఆ ఏనుగుకి. కానీ ఆ ప్లేస్ నుంచి కొంచెం ముందుకి మార్తాండ వచ్చింది. ఆ కాంచెను అది చూసి దానిని పక్క జరపడానికి ప్రయత్నించింది. అప్పుడు జరిగినటువంటి గొడవ చాలా పెద్దగా అయింది. 2 ఏనుగులు దాదాపు 40 నిమిషాల పాటు కూడా అంత భారీ స్థాయిలో కొట్టుకొని ఒక మహిళా మృతికి కారణమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ సంఘటనని ఇటు కర్ణాటక ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. ఇప్పటికే కర్ణాటక పర్యాటక ఏదైతే అటవీ శాఖ మంత్రి అయినటువంటి ఖండ్రే కూడా దీనిపైన విచారణకి ఆదేశించారు. దాంతోపాటు కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా పెట్టారు. ఇక మీద నుంచి ఏనుగుకి అత్యంత సమీపంలో వెళ్ళడానికి వీల్లేదు, దాంతోపాటు ఆహారానికి కూడా పెట్టడానికి వీల్లేదంటూ కూడా పర్యాటకులకి ఇన్స్ట్రక్షన్కి క్లియర్ ఇండికేషన్స్ అయితే ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనపడితే ప్రస్తుతం అయితే మృతదేహాన్ని వాళ్ళు చెన్నైకి తరలిస్తున్నారు. థ్యాంక్ యూ రానా.